మిత్రులారా, తెలంగాణలో ఏం జరుగుతుందంటే నిజంగా చెప్పాలంటే సిగ్గైతుంది. రేవంత్ రెడ్డికి పాలన చేతగాక కాంగ్రెస్ వాళ్ళని క్యాంప్ ఆఫీస్ మీదకి పురామాయించి ఏ విధమైన డ్రామా ఆడుతుండో చెప్పే ప్రయత్నం చేస్తాం. మిత్రులారా, ఒక్కసారి ఆలోచన చేయాలి. తెలంగాణ సమాజానికి తెలవాలి. ఇలా కాంగ్రెస్ ఓ 100 మంది పోయి రేవంత్ రెడ్డి ఫోటో పెడతా అన్నారట. మరి గంత పెద్ద మగోళ్ళు అయితే, మీరు నిజంగానే గంత పెద్ద మగోళ్ళు అయితే తులం బంగారం ఏమైంది? తులం బంగారం పెట్టాలి కదా. మరి రేవంత్ రెడ్డి ఫోటో పెట్టే ముందు తుల బంగారం పెట్టాలని తెలంగాణ సమాజం అడిగినందుకు సిరిసిల్ల బిడ్డల్ని పోలీస్ స్టేషన్ వేసి సిఐ గారు మీకు గంత అత్యుత్సాహం ఎందుకు? కాకి చొక్కేసుకున్నారు కదా, కండువ కప్పుకోలే కదా. మీ గ్యాంగ్ మొత్తానికి తొట్టి గ్యాంగు తుట్టి లీడర్ అయినటువంటి సందీప్ కుమార్ జా తెలంగాణ సమాజం గమనిస్తుంది. దీని మీద ఖచ్చితంగా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇలా సిరిసిల్ల ఉద్యమ బిడ్డలు ఇలా రగిలిపోతుర్రు, రక్తాలు గారేటట్టు కొడతారే. ఏం జరిగిందన్న? అసలు ఏంది కథ ఏంది? అభివృద్ధి సంక్షేమంలో ప్రజల మనసులను చూరగొన్న నాయకుడు కేటీ రామారావు గారి ఫోటో లేకుండా అభివృద్ధి కార్యక్రమాలను కొనసాగించడం మా కార్యకర్తలు నిరసన తెలియజేసినారు. పాత్రికేయ సమావేశం ఏర్పాటు చేసి ఖండించారు. ఏందనంటే ఈ సిరిసిల్ల నియోజకవర్గాన్ని అట్లాగే జిల్లాను రాష్ట్రంలో సిరిసిల్ల ప్రాంతానికి ఒక ప్రముఖ పేరు తీసుకొచ్చే విధంగా పనిచేసిన 5 సార్లు గెలిచిన ప్రజల ఓట్లతో గెలిచిన నాయకుని ఫోటో పెట్టకపోవడం శోచనీయమని చెప్పేసి